ఇప్పుడే 'ఇరుముడి' మూవీ చూసొచ్చా. పొద్దున్న నుంచి చూస్తున్నాము. ఇప్పుడు ఫోన్ చేస్తావా? ఇంతకీ సినిమా ఎలా ఉంది ఏంటి? మావ సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఈ సినిమా గురించి ఓ 2 నిమిషాలు మాట్లాడాలి నేను. ఈ సినిమాకు ముందు రవితేజ గారు చాలా సినిమాలు చేశారు. ప్రతి సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా నిరుత్సాహపడుతూ వచ్చాను నేను చాలా సార్లు. యాజ్ ఎ ఫ్యాన్ గా చిన్నప్పటి నుంచి ఈడియట్ టైం నుంచి నేను రవితేజకి పెద్ద ఫ్యాన్. మన ఇంతకు ముందు రివ్యూలో కూడా చెప్పాను నేను. మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఈ 2 సినిమాలకి ప్రీమియర్ లో కొట్టించుకున్న కట్టు బానిస నేను. చెప్పాలంటే నాకు హోప్స్ పోయాయి. అటువంటి టైంలో 'ఇరుముడి' అనౌన్స్మెంట్ వచ్చింది. శివ నిర్వాణ డైరెక్షన్ లో రవితేజ గారు అంటే ఒక హోప్ వచ్చింది. దానికి తగ్గట్టే తర్వాత వచ్చిన ట్రైలర్లు గానీ, సాంగ్స్ గానీ జోష్ పెంచుతూ వచ్చాయి నాలో. అండ్ సినిమా రిలీజ్ కి ముందు కూడా ఇంటర్వ్యూలో శివ నిర్వాణ గారు చెప్పారు, ఇది కంప్లీట్ డివోషనల్ ఫిలిం కాదు. అందరూ డివోషనల్ ఫిలిం అనుకుంటున్నారు, అస్సలు కాదు. ఇది ఇంటెన్సిటీతో సాగే డ్రామా అని చెప్పి క్లారిటీగా చెప్పారు. అండ్ 'ఇరుముడి' టైటిల్ ఎందుకు పెట్టారో కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సర్లే జన్మకు సాధించారు పక్కనెట్టు కానీ కట్టుబా నిజం అంటున్నావు. నీ హీరోని డైరెక్టర్ ఎలా చూపించాడు, డైరెక్షన్ ఎలా ఉంది, రైటింగ్ ఎలా ఉంది? మామ శివ నిర్వాణ్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 'రాజా ది గ్రేట్' తర్వాత ఆయన చాలా సినిమాల్లో చేశాడు. 'రాజా ది గ్రేట్' లో ఆయన ఐసైట్ ఎలా ఉందో దాని తర్వాత వచ్చిన ప్రతి సినిమాలోని అలానే ఉంది. అది ఏ సినిమాలోనైనా రీకరెక్ట్ చేసుకుంటారా అనుకుని చూస్తూ వచ్చా. ఫైనల్లీ ఈ సినిమాలో చేసుకున్నారు. అండ్ ఇంక శివ నిర్వాణ గారి గురించి మాట్లాడాలి, ఆయన రైటింగ్ గురించి. ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ రైటింగ్ అని చెప్పొచ్చు. ఆయన సినిమాలు అన్ని బాగుంటాయి, కానీ ఈ సినిమా మాత్రం స్పెషల్ గా నిలిచిపోద్ది. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమాలో డివోషనల్ యాంగిల్ ని బ్లండ్ చేయడం అంటే చాలా కష్టం. ఇంటెన్సిటీ కూడా ఉంటది, ప్రతి సీన్ లో ఇంటెన్సిటీ ఉంటది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపిస్తుంది. ఒక థ్రిల్లర్ జానర్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ లోనే అర్థమైపోద్ది ఎవరు విలన్స్. కానీ ఎంత ప్రెడిక్టబుల్ గా ఉన్నా సరే ఆయన లాగిన్ తీరు, ఆయన రైటింగ్, ఆయన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం చాలా బాగుంటాయి. అయితే బాగా లాగారంటారు. మరి మిగిలిన ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి మరి? మామ చాలా రోజుల తర్వాత రవితేజ గారిలో ఒక మంచి ఇంటెన్స్ పర్ఫార్మర్ ని చూసా. సినిమాకి తగ్గట్టు, క్యారెక్టర్ కి తగ్గట్టు త్రినాథ్ క్యారెక్టర్ లో ఇమిడిపోయారని చెప్పాలి. ఫాదర్ డాటర్ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చాలా బాగా నటించారు. స్టార్టింగ్ కొన్ని సీన్లు చూసినప్పుడు ఇదేంట్రా బాబు మరీ ఎంత అలానా అనుకున్నాను, గానీ తర్వాత నేను ఆలోచించి చూసా. చాలా మంది మా సైడు ఆడపిల్లల తండ్రులు అలాగే ఉంటారు, చాలా జాగ్రత్తగా పెంచుతారు. అది అతి జాగ్రత్త కాదు, అలాగే ఉండాలి, అలా ఉంటేనే కరెక్ట్ అని చెప్పి ఈ సినిమా చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవుద్ది. లాస్ట్ లో మెసేజ్ ఇస్తాడు, ఆ మెసేజ్ ద్వారా ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉంటుందో అది జస్టిఫై అయిపోద్ది. రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా 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 బాగుంటది. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో అయితే అదరగొట్టేశారు. అండ్ ఇంకా రవితేజ గారి డాటర్ గా నటించిన నక్షత్ర పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకుంది. అండ్ మిగతా చైల్డ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు పర్ఫార్మ్ చేశారు. అండ్ గురుస్వామి గారు, సాయి కుమార్ గారు, ఆయనకు చాలా మంచి పాత్ర పడిందని చెప్పాలి. అండ్ ఆ పాత్రకు తగ్గట్టు ఆయన కూడా న్యాయం చేశారు. అండ్ ప్రియా భవానీ శంకర్ రోల్ కూడా లిమిటెడ్ రోల్, బట్ ఆ లిమిటెడ్ స్కోప్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ అజయ్ ఘోష్ గారు లిమిటెడ్ రోలే, కానీ ఇంపార్టెంట్ రోల్ బానే ఉంటది. బట్ ఆయన కొడుగ్గా నటించిన కొమరం, జబర్దస్త్ ఫేమ్ కొమరం, ఆయనకు మంచి క్యారెక్టర్ పడిందని చెప్పాలి. అండ్ అతను కూడా అంతే బాగా నటించాడు, ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. కాస్టింగ్ అయితే మాత్రం చాలా తెలివిగా చేశారు, సినిమాకి తగ్గట్టు చేశారు. టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మరి? మామ ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే మంచి పాజిటివ్ అప్లాస్ వచ్చింది. థియేటర్ లో కూడా సాంగ్స్ కరెక్ట్ ప్లేస్మెంట్ లో పడతాయి. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, వైబ్ ఉంటది సాంగ్స్ కి. ప్రతి సాంగ్ చాలా బాగుంటది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో సాంగ్స్ ఏవైతే వస్తాయో చాలా చాలా బాగుంటాయి. బీజిఎం పరంగా నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే నేను చూసిన థియేటర్ అలాంటిది. అండ్ ఇంకా కెమెరా వర్క్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది. కెమెరా వర్క్ గురించి మాట్లాడే ముందు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడాలి. ఈ మధ్యన వచ్చిన చాలా సినిమాల్లో సెట్లు వేసి ఆర్టిఫిషియల్ గా తీస్తున్నారు, కానీ ఈ సినిమాని ఒరిజినల్ లొకేషన్స్ లోకి వెళ్ళి తీశారు. సీలేరు, పొల్లూరు ఈ 2 ఊర్లలో తీశారు. అండ్ సినిమాలో కూడా ఆ ఊరు పేర్లే ఉంచేశారు. చాలా నేచురల్ గా సెట్ అయింది. అంత మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి కెమెరామ్యాన్ కూడా చాలా ఫ్రీడమ్ దక్కింది ఫ్రేమింగ్ సెట్ చేసుకోవడానికి, నేచర్ ని క్యాప్చర్ చేయడానికి కొన్ని చోట్ల. అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని కూడా మెచ్చుకోవాలి, నేచురల్ లొకేషన్స్ లో తీయడానికి ఒప్పుకున్నందుకు. మరి ఫైనల్ వెరిడిక్ట్ ఏంటి మరి? అజయ్ ఘోష్ చెప్పినట్టు హిట్ ఫట్ తీసి అవతల అలాగుందా? వాట్ ఈస్ యువర్ ఫైనల్ వెరిడిక్ట్? సినిమా బాగుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారు. చాలా చాలా బాగుంది, అందరికి నచ్చుతుంది సినిమా. మీ నియర్ బై థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది, ఎల్లో లొకేషన్.